అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము జనవరి మాసము 6వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము కంచెను వేసి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనమందు ఆయన దానికి కంచెను వేసి. ద్రాక్ష తోటను నాటిన ప్రభువు దానికొక కంచె కావలను అని చూచెను. కంచె లేని ద్రాక్ష తోట తెరవబడి ఉన్న స్థితిలో ఉండును. మేకలను ఆవులను వచ్చి మేసి పాడు చేయును. అడవి పంది దాని యొక్క వేరులను పెరికివేయును. అందుచేత ప్రభు కంచె వేయుటకు తీర్మానించెను. కంచె అను పదమునకు 2 అర్థములు కలదు. మొట్టమొదట అది మిగతా తోటల నుండి ప్రత్యేకపరచుచున్నది. రెండవది అది భద్రతను ఇచ్చుచున్నది. ప్రభు అబ్రహామును పిలిచినప్పుడు మొట్టమొదటిగా తన యొక్క దేశమును జనమును తండ్రి ఇంటిని విడిచిపెట్టి ప్రత్యేకింపబడుమని చెప్పాను. దాని తరువాత అబ్రహామునకు ఆయన జీవిత దినములన్నిటిను తానే కంచెగా నిలబడి కాపాడాను. అందుచేత మనము ప్రభువు కొరకు ప్రత్యేక జనముగా ఉండి దేవుని యొక్క కంచెను సమ్మతించుచున్నప్పుడు అది మనకు భద్రతగా అమర్చబడుచున్నది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనమునందు కంచె అనియు 5వ వచనమునందు దాని అడ్డును అనియు 2 విధములైన పదములు వాడబడి ఉన్నది. అడ్డు అని అంటే ఆంగ్లమునందు రాతి గోడ అను అర్థమునై ఉన్నది. అది భద్రతనిచ్చు గోడ. అదే సమయం నందు దాని తర్వాతది ముళ్ళ కంచెయు దానితో పాటు ఉన్నది. ఆత్మీయ అర్థమునందు ముళ్ళ కంచెయు అడ్డుగోడయు యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మనకు లభించుచున్న భద్రతై ఉన్నది. పాత నిబంధన ఇజ్రాయేలు ప్రజలు పస్కా గొర్రెపిల్ల యొక్క చాటున ఉన్నప్పుడు సంహారపు దూత చేత వారి యొక్క కుటుంబమునకు ఎట్టి హాని చేయలేకపోయాను. కొత్త నిబంధన యందు యేసుక్రీస్తు తన యొక్క సొంత రక్తమును చెమటను కన్నీటిని చిందించి మనకు ప్రార్థన కంచెగా ఆయను. మనకు కంచెగా యేసుక్రీస్తు యొక్క ప్రార్థన కలదు. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థన కలదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ప్రభు యొక్క సేవకుల ప్రార్థన కలదు. అసంఖ్యాకులైన విశ్వాసుల యొక్క ప్రార్థన కలదు. సంఘం యొక్క ప్రార్థన కలదు. ప్రభు యొక్క బిడ్డల కంచె ఎంతటి శక్తి గలది! యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. 125వ కీర్తన 2వ వచనం. మీ యొక్క విశ్వాసపు కనులు తెరబడును. ప్రభు మీ చుట్టూత కంచెగాను ప్రాకారంగాను నిలబడుటను చూచెదురుగాక. యాకోబు యొక్క సంతతికి ఆనాడు కంచెగాను ప్రాకారంగాను ఆయన నిలబడుటను ఆదికాండం 35వ అధ్యాయము 5వ వచనం నందు చదివి చూడుడి. అదే విధముగా ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తును విడిచి బయలుదేరినప్పుడు ప్రభువు వారికి కంచెగా అగ్ని ప్రాకారమును ఆజ్ఞాపించెను. సింహాల గృహలో దానియేలునకు సింహములు ఎట్టి హాని చెయ్యకున్నట్లు తానే కంచెగా నిలబడెను. శద్రకు మేషక్కు అబేద్నోగులను అగ్నిగుండములో పడవేయబడినప్పుడు వారికి అగ్ని చేత హాని ఏమీ కలగకున్నట్లు కంచె ఆయను. నేడు అగ్ని ప్రాకారముగా నేను మిమ్మలను ఆవరించి ఉందును అని పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మలను కాపాడినట్లు తన యొక్క దేవదూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. నేటి ధ్యానమునకై ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. 91 కీర్తన 4వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఆదికాండము 16 మరియు 17 అధ్యాయములు. సాయంత్రము మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 మొదలుకొని 48 వచనం. ప్రభు మిమ్మలను ధారాళంగా దీవించునుగాక. ఆమేన్.